life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. But is this just? Why should this ego receive punishment as a result of deeds which it has forgotten? But is this just? Why should this ego receive punishment as a result of deeds which it has forgotten? ఇది న్యాయసమ్మతమా? ఎందుకు ఈ ఈగో అనేది ఈ పనిష్మెంట్ ని మనం చేసిన పనులకి పనిష్మెంట్ ఎందుకు? రిజల్ట్ ఆఫ్ డీడ్స్ అంటే ఏమైతే పనులు సక్రమమైన పనులు చేయలేదో దానికి ఎందుకు పనిష్మెంట్ రిసీవ్ చేయాలి? ఇన్ఫాక్ట్ ఆ పనుల రిమెంబరెన్స్ అంతా తనకు లేదు కదా చనిపోయిన తర్వాత అని అడుగుతున్నాడు. నిన్న చివరికి లాస్ట్ పెరాలో ఇట్ ఈస్ ద ఈగో విచ్ ఈస్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సిన్స్ కమిటెడ్ దో అండ్ ఇన్ every new body of personality. So the punishment is normally gone through by a person of past deeds in the next life, with the next body which he gets. That is something which he explained yesterday, and we did discuss quite a bit about what exactly happens there, how this karma gets connected as he comes down. So this question, is this just? Is nyayama, nyayasammatama? ఇప్పుడు మర్చిపోయాడు కదా అవన్నీ. వీడికి పనిష్మెంట్ ఏమిటి అని అడుగుతున్నాడు. It has not forgotten them. Evaru? Ego has not forgotten them. It knows and remembers its misdeeds as well as you remember what you have done yesterday. It has not forgotten them. It knows and remembers its misdeeds as well as you remember what you have done yesterday. So the memory, extraordinary memory for the ego అన్నమాట. నిన్న మనం చేసిన అవకతవక పనులు ఏమన్నా ఉంటే ఎలా బాగా గుర్తుంటాయో అలా ప్రతిదీను ఈగోకి గుర్తుంటాయని చెబుతోంది. కాబట్టి దేర్ నో క్వశ్చన్ ఆఫ్ సేయింగ్ ది ఈగో విల్ నాట్ రిమెంబర్ ఎనీథింగ్. ఈగోకి జ్ఞాపకాలు ఉండవు అనడంలో అర్థం లేదు అని చెబుతోంది అనమాట. ఇట్ ఈస్ బికాస్ ద మెమరీ ఆఫ్ దట్ బండిల్ ఆఫ్ ఫిజికల్ కంపౌండ్స్ కాల్డ్ బాడీ డస్ నాట్ రికలెక్ట్ వాట్ ఇట్స్ ప్రెడిసెసర్ ద పర్సనాలిటీ దట్ వాస్ డిడ్. దట్ యు ఇమాజిన్ that the real ego has forgotten them. It is because the memory of that bundle of physical compounds called body does not recollect what its predecessor, the personality that was, did, that you imagine that the real ego has forgotten them. ఏ దేహంతో ఉన్నప్పుడు కాంపౌండ్స్ అంటే పంచభూతములోని కలిసినవి కదా ఒక రకంగా చెప్పాలంటే. ఈ దేహం అనేది కొన్ని ఎలిమెంట్స్ అన్ని కలిసిగా ఏర్పడిన బాడీ. ఆ బాడీ రికలెక్ట్ చేయలేకపోవచ్చు. ఆ పర్సనాలిటీ ఏవైతే పర్సనాలిటీలో భాగమో ఆ దేహాలు గుర్తుపట్టకపోవచ్చు. అయితే ఈగో వీటిని మర్చిపోతుంది అని అనుకుంటే ఊహిస్తే తప్పు అని చెబుతోంది. యాజ్ వెల్ సే ఇట్ ఈస్ అన్జస్ట్ దట్ ద న్యూ కోట్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఎ బాయ్ హూ ఈస్ ఫ్లాగ్డ్ ఫర్ స్టీలింగ్ యాపిల్స్ షుడ్ బి పనిష్డ్ ఫర్ దట్ which it knows nothing. As well say it is unjust that the new coat on the back of a boy who is flogged for stealing apples should be punished for that of which it knows nothing. ఒక అబ్బాయి నిన్న లేకపోతే గత జన్మలో యాపిల్స్ దొంగతనం చేశాడు. అతను గుర్తుపట్టకుండా ఉండడానికి ఇంకో కోటు వేసుకున్నాడు కాబట్టి అంతకుముందు చేసిన దొంగతనానికి శిక్ష పడకుండా ఉంటుందా? అది కాబట్టి ఈగో అన్నిటినీ గుర్తుపెట్టుకుంటుంది. పై వెస్చర్స్ మారినంత మాత్రాన ఆర్ నశించిపోయినంత మాత్రాన ఈ ఫిజికల్ మెమరీ పోయింది, కానీ ద మెమరీ విచ్ ది ఈగో రిటైన్స్, దానివల్ల వచ్చే జన్మలో ఏ ఆకారం అయితే ఏ బాడీ అయితే తీసుకుని వస్తారో ఆ బాడీతో పాత జన్మల ఫలితములు అనుభవించాల్సి వస్తుంది అనే విషయం తెలియజెప్పింది ఈ పర్టికులర్ క్వశ్చన్ లో. ఎంక్వైరీ ఈజ్ ఆస్కింగ్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది క్లియర్ గా ఉంది కాబట్టి మళ్ళీ దాంట్లోకి వెళ్ళటల్లా. ఇట్స్ వెరీ క్లియర్. మెమరీ ఎక్కడుంది, ఎందుకు ఫిజికల్ మెమరీ పోయింది, ఎలా ఈగోకి గుర్తుంటుంది. కాబట్టి వచ్చే జన్మలో ప్రసాదింపబడే ఏదైతే వచ్చిందో మనకు వచ్చిన శరీరం, ఆ శరీరము పాత మిస్డీడ్స్ కి, పాత అవకతవక పన్నులకి మనం పే చేయాల్సి ఉంటుంది అని చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్ ఎంక్వైరీ ఈజ్ ఆస్కింగ్, బట్ ఆర్ దేర్ నో మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద స్పిరిచువల్ అండ్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఆర్ మెమరీ? But are there no modes of communication between the spiritual and human consciousness or memory?
ఆధ్యాత్మిక చైతన్యము లేకపోతే చైతన్య శక్తి ఏదైతే మనిషిలో ఉందో అది మనిషిలో ఉండే చైతన్యము, అలాగే పరమాత్మ లేకపోతే విశ్వాత్మలో ఉండే చైతన్యము, ఈ రెండు ఒకదాంతో ఒకటి మాట్లాడుకోవడం ఉంటాయా? కమ్యూనికేషన్ జరుగుతుందా? స్పిరిచువల్ అండ్ హ్యూమన్ కాన్షియస్నెస్, ఆ స్పిరిట్ యొక్క భాగం ఇతనిలో ఉండింది, అదే పర్మనెంట్ యూనిట్ లో మిగిలి ఉంది. అయితే ఈ స్పిరిచువల్ కాన్షియస్నెస్ కి, హ్యూమన్ కాన్షియస్నెస్ కి లేకపోతే జ్ఞాపకం శక్తికి కమ్యూనికేషన్స్ ఉంటాయా? ఇది వాళ్ళతో మాట్లాడడం లేకపోతే ఆ కాన్షియస్నెస్ దీంతో మాట్లాడడం అనేవి ఉంటాయా? Theosophist is answering, of course there are, but they have never been recognized by your modern scientific psychologists. Of course there are, but they have never been recognized by your modern scientific psychologists. To what do you attribute intuition, the voice of conscience, premonitions, vague, undefined reminiscences, etc., if not to such communications? Definitely గా కమ్యూనికేషన్స్ అనేవి ఉన్నాయి, బట్ కొత్త శాస్త్రీయ పరంగా ఆలోచిస్తున్న సైకాలజిస్ట్ కానీ పారాసైకాలజిస్ట్ కానీ దీనిని రికగ్నైజ్ చేయట్లే. కొన్నిసార్లు మనకి లోపల నుంచి ఒక వాయిస్ వినిపిస్తోంది, వాయిస్ ఆఫ్ కాన్షియన్స్, ఆత్మసాక్షి అని కొంతమంది అంటారు దాన్ని. ఆ వాయిస్ వినిపిస్తోంది, తర్వాత ఏదో జరగబోతోంది అని ఏదో తెలుస్తోంది, ప్రిమానిషన్. ఏదో ఆ చెట్టు పడిపోతుందనో లేకపోతే ఎదురుగుండా వస్తున్న బండి మన మీదకి వస్తోందేమో అని ఒక ప్రిమానిషన్, ఇలాంటివి కలుగుతున్నాయి. అలాగే వేగ్ అన్డిఫైన్డ్ రెమినిసెన్సెస్, కరెక్ట్ గా డిఫైన్ చేయడానికి వీల్లేని, నిర్దిష్ట రూపం దాల్సని కొన్ని గత జన్మ స్మృతులు కూడా కొన్ని కనిపిస్తున్నాయి అప్పుడప్పుడు. వెరీ ఇంట్రెస్టింగ్ గా నాకు జరిగింది ఊరికే షేర్ చేస్తున్నా, పర్సనల్ నోట్. కొన్నిసార్లు కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఈ ప్రదేశం నాకు కొత్తగా అనిపించట్లేదు, అంతకుముందు నేను వచ్చి ఉన్నాను అంటే, బట్ యాక్చువల్గా అయితే ఫర్ ద ఫస్ట్ టైం అక్కడికి వెళ్తున్నా, ఆ రూమ్ లోకి వెళ్తున్నా, ఆ ప్రదేశానికి వెళ్తున్నా. అయితే నాకు ఆల్రెడీ ఇక్కడికి వచ్చినట్టుంది, ఈ ఫర్నిచరు ఇవన్నీ చూశాను ఎక్కడో అనిపిస్తోంది. ఎక్కడ ఎలా చూసాం అలాంటివి అనమాట వేగ్ రెమినిసెన్స్ అంటే. ఇఫ్ నాట్ టు సచ్ కమ్యూనికేషన్, దేనికి దీన్ని అట్రిబ్యూట్ చేస్తావు అని అడుగుతోంది. ఈ కమ్యూనికేషన్ ఉంది కాబట్టి ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి, ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఇవన్నీ వినిపిస్తున్నాయి. కాబట్టి ఇది కాకపోతే దేనికి కమ్యూనికేషన్ అనే దాన్ని దేనికి ఆపాదిస్తావు? Would that the majority of educated men, next sentence, would that the majority of educated men at least had the fine spiritual perceptions of Coleridge, who shows how intuitional he is in some of his comments. Hear what he says with respect to the probability that all thoughts are in themselves imperishable. Intuition anedi is a principle or it's a way of communicating by the buddhi. బుద్ధిక్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్యాకల్టీ. కాబట్టి ఇక్కడ వుడ్ దట్ ద మెజారిటీ ఆఫ్ ఎడ్యుకేటెడ్ మెన్ ఎట్ లీస్ట్ హ్యాడ్ ది ఫైన్ స్పిరిచువల్ పర్సెప్షన్స్ ఆఫ్ కోలరిడ్జ్, who shows how intuitional he is in some of his comments. ఇంట్యూషన్ మీద ఆధారపడి ఆయన కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు, అవి కోలరిడ్జ్ అనే అతను. వాటిని వినే ప్రయత్నం చేద్దాం. హియర్ వాట్ హి సేస్ విత్ రెస్పెక్ట్, గౌరవంతో అతను చెప్పే మాటలు వినండి. ఏమంటున్నాడంటే, దట్ ఆల్ థాట్స్ ఆర్ ఇన్ దెమ్సెల్వ్స్ ఇంపెరిషబుల్. ఆల్ థాట్స్ ఆర్ ఇన్ దెమ్సెల్వ్స్ ఇంపెరిషబుల్. ఒక థాట్ ని ఆలోచించి వదిలిపెట్టిన తర్వాత మనం మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఆ థాట్ వెళ్ళి ఇక్కడ రిజిస్టర్ అవుతుంది అని. యాక్చువల్ గా ఒక పర్సన్ ఇంకొకరికి నష్టము ఫిజికల్ గా చేసినట్లక్కర్లే, ఊరికే ఆలోచించి ఉంటే వీడికి ఈ పని చేస్తే వీడికి సరిపోతుంది, వీడికి పనిష్మెంట్ వస్తుంది అని ఆలోచించి ఉంటే కూడా ఆ పనిష్మెంట్ ఇంకో ప్రపంచంలో జరిగిపోతుంది. యాక్చువల్ గా వీడి మిస్డీడ్ చేసినట్టే ఇంకో చోట. ఆ థాట్ ఎక్కడికి వెళ్ళిపోదు, మనం జనరేట్ చేసిన థాట్ అలాగే జీవించి ఉంటుంది. ఈ విషయం మనకి థియాసఫీలో కూడా చాలా చోట్ల చెప్పారు. అదే కోలరిడ్జ్ కూడా చెప్పాడు. ఏమన్నాడంటే, ఆల్ థాట్స్ ఆర్ ఇన్ దెమ్సెల్వ్స్ ఇంపెరిషబుల్. ఈ ఆలోచనలన్నీ కూడా నాశనము చెందవు. ఇంపెరిషబుల్, పెరిష్ అంటే నాశనం అవుట, ఇంపెరిషబుల్ అంటే నాశనం కావు అని చెబుతున్నాడు. కాబట్టి ఈ థాట్స్ జనరేట్ చేసేప్పుడు ఎలాంటి థాట్స్ మనం జనరేట్ చేయాలి అనేది ఇది సూచిస్తోంది. అందరికి పనికొచ్చే థాట్స్, మనకు కూడా పనికొచ్చే థాట్స్, విశ్వ కళ్యాణం కోసం పనికొచ్చే థాట్స్, ఇలాంటివి జనరేట్ చేస్తామేమో కానీ ఇతరులకు కీడు కలిగించేది, ఇతరులకి నష్టం కలిగించేది, ఇతరులకు బాధ కలిగించేది చేతలే కాదు,
తలపులు కూడా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ తలపులు, ఈ థాట్స్ ఎక్కడికి మరుగున పడిపోవు, దీని ఫలితము అనుభవించాల్సి ఉంటుంది. ఇఫ్ ది ఇంటెలిజెంట్ ఫ్యాకల్టీ షుడ్ బి రెండర్డ్ మోర్ కాంప్రిహెన్సివ్, it would require only a different and appropriate organization. If the intelligent faculty, within brackets, sudden revivals of memory, if the intelligent faculty, within brackets, sudden revivals of memory should be rendered more comprehensive, it would require only a different, appropriate organization. The body celestial instead of the body terrestrial, to bring before every human soul the collective experience of its whole past existence. And this body celestial is our ego. If the intelligent faculty, sudden revival of memory, rendered more comprehensive, it would require only a different and appropriate organization, the body celestial instead of the body terrestrial, to bring before every human soul the collective experience of its whole past existence. This body celestial is our ego. కాబట్టి ఇంటెలిజెంట్ గా, ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు లేకపోతే మేధస్సు, ఈ ఫ్యాకల్టీ చాలా కాంప్రిహెన్సివ్ గా అంటే సమగ్రంగా ఎప్పుడు పనిచేస్తుంది అంటే దానికి ఇంకొక రకమైన సరి అయిన ఒక మెకానిజం, నిన్న వేణుగోపాలరావు గారి మాట్లాడాలంటే ఆర్గనైజేషన్ మెకానిజం ఏర్పడాలి అంటోంది. ద బాడీ సెలెస్టియల్ ఇన్స్టెడ్ ఆఫ్ బాడీ టెరెస్ట్రియల్. బాడీ సెలెస్టియల్ అంటే దైవీకంతో కూడిన, దైవిక సంపత్తో కూడిన శరీరము, ఇన్స్టెడ్ ఆఫ్ ద బాడీ టెరెస్ట్రియల్. ఈ బాడీ టెరెస్ట్రియల్ అంటే ఈ భూమండలం మీద లేకపోతే ఈ పరితలాల మీద జీవిస్తున్న శరీరము. టు బ్రింగ్ బిఫోర్ ఎవ్రీ హ్యూమన్ సోల్ ద కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్స్ హోల్ పాస్ట్ ఎగ్జిస్టెన్స్. సో ఒకవేళ అందరి అనుభవాలు, అన్ని అనుభవాలు కనుక మన దృష్టిలోకి రావాలి అంటే, టు బ్రింగ్ బిఫోర్ ఎవ్రీ హ్యూమన్ సోల్, ప్రతి ఒక్క జీవించిన ఒక ఆత్మకి కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే, అండ్ ద హోల్ పాస్ట్ ఎగ్జిస్టెన్స్, అంతకు ముందు జరిగిన డీటెయిల్స్ ఆఫ్ వాట్ ఐ లివ్డ్ ఫర్, ఎందుకు జీవించాను, ఎలా జీవించాను డీటెయిల్స్ రావాలంటే అది కొత్త ఆర్గనైజేషన్ ఒకటి కావాలి దానికి, లేకపోతే అసాధ్యము అని చెబుతోంది. అండ్ దిస్ బాడీ సెలెస్టియల్ ఈజ్ అవర్ ఈగో. ఏదైతే దైవీ సంపత్తితో కూడినది ఉందో అదే బాడీ సెలెస్టియల్. సెలెస్టియల్ అంటే దైవీకమైనది. కాబట్టి దట్ బాడీ ఈజ్ అవర్ ఈగో, దట్ ఈస్ ఇంపెరిషబుల్. బికాస్ దేవాస్ ఆర్ ఆల్సో సపోజ్ టు బి లివింగ్ ఫర్ ఎవర్, దే డోంట్ హ్యావ్ డెత్ అని కదా that we have read in Puranas and other things. But they have also evolution. That's a different matter. But normally, after reaching that stage, Amarulu means they don't die. So this body, celestial, is our ego. Adi, ee celestial body edaithe undo, ade mana permanent ego ani chebutondi. Danto ee upasirshaka ayipoyindi. Rewards and punishment ane kotta శీర్షికనికి పెడుతోంది. ఈ ఉపశీర్షిక క్లోజ్ చేసే ముందు ఎందుకు మనం పాస్ట్ లైఫ్స్ గుర్తుపెట్టుకోలేము అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది క్వశ్చన్స్ లో. ఫిజికల్ మెమరీ, ఫిజికల్ బ్రెయిన్ తో పడిపోతుంది కాబట్టి, ఈ మెమరీకి డెత్ ఏర్పడుతోంది కాబట్టి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా కిందికి వచ్చినప్పుడు కొత్త బ్రెయిన్, కొత్త మెమరీ వచ్చింది కాబట్టి పాత జన్మల విషయాలు ఈ కొత్త బాడీకి, కొత్త బ్రెయిన్ కి గుర్తుంటలేదు. అయితే ది హోల్ సమరీ ఆఫ్ దిస్ ఆర్ ది మెమరీ ఆఫ్ దిస్ ఈజ్ ఇన్ ది ఈగో అని. ఈగో రిజిస్టర్స్ ఆర్ హ్యాస్ all the experiences of that previous life and previous lives also. Our physical brain with which we are endowed as we came down, there are some people who have joined who do not follow Telugu. That's why I'm putting it in English also. There are some people who are endowed with a new body and a new brain and a new memory. This new brain, this new body, this new memory is not able to recognize the old previous births or reincarnations details. So this is what she gave it in this section. Why do we not remember our past lives? That's in a way a summary of what we have read. Of course, there are other details with which we went, because for example, whatever the personality has gained, ఏదైతే పర్సనాలిటీలో జీవిస్తున్నప్పుడు మనిషి సాధించాడో లేకపోతే తనలో డెవలప్ చేసుకున్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ లవ్, గుడ్నెస్, చారిటీ, ఇలాంటివన్నీ కూడా ఫోటోగ్రాఫిక్ లో ఎలా అయితే ఆ నెగటివ్ మీద ఎలా పిక్చర్స్ పడిపోతాయో అలాగా శాశ్వత ఈగో మీద దీని యొక్క
ప్రింట్స్ పడిపోతాయి అని. సో ది క్వాలిటీస్ ఆఫ్ లవ్, గుడ్నెస్, చారిటీ అండ్ సో మెనీ అదర్ good qualities, the personality has developed. Personality is no longer there, but these good qualities continue to remain on the ego with some way in which it is retained, and because they are good qualities, they are retained there in the ego. But whatever is not so good, they are all waiting for us when we want to come down. ఆ కర్మ అంతా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నెక్స్ట్ జన్మ తీసుకొని కిందికి వస్తున్నప్పుడు అక్కడ తగులుకుంటుంది. తగులుకొని కిందికి వచ్చినప్పుడు, కొత్త బాడీలో వచ్చినప్పుడు, కొత్త బాడీలో వచ్చిన ఎక్స్పీరియన్సెస్ అన్ని, నేను ఇలా ఏ పాపమో చేయలేదు, ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్, వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ అంటే దిస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్, సో దట్ ఈస్ వై దిస్ ఈస్ కమింగ్ ఇన్ అవర్ లాట్ నౌ అని. అంతకుముందు చేసిన క్రూర కర్మలు ఏమన్నా ఉంటే అవి దాని ఫలితములు వచ్చే జన్మలో అనుభవించాల్సి వస్తుంది అనే విషయం కూడా మనకి తెలిసింది. ఈ విధమైన అరేంజ్మెంట్ ఆఫ్ ది ఈగో రిసీవింగ్ పనిష్మెంట్ త్రూ ద బాడీ ఈజ్ జస్ట్ అని చెప్పింది. ఈజ్ జస్ట్ అంటే న్యాయబద్ధమైనదే, న్యాయానికి లోబడినదే అని చెబుతోంది. ఇట్ ఈస్ నాట్ ఫర్గాటన్ దెమ్, ఇట్ నోస్ అండ్ రిమెంబర్స్ ఇట్స్ మిస్డీడ్స్ as well as you remember what you have done yesterday. So clear is the memory which is there in the ego part of our permanent unit. Inko wonderful statement which is there in one of the answers to the question is quotation of Mr. Coleridge, which he says, all thoughts are in themselves imperishable. Prati thought, mana prati alochana, daniki nasanam anedi undadu. కాబట్టి నాశనం లేకుండా అందరికీ పనికొచ్చేలా ఉండాలంటే మంచి థాట్స్, హెల్ప్ఫుల్ థాట్స్, లవింగ్ థాట్స్ కనుక మనం చేస్తూ పోతే అది ఇంపెరిషబుల్ గా ఉన్నా కూడా విశ్వానికి అంతటికీ పనికొస్తుంది. అదే నేను ఇంకోళ్ళని బాధ పెట్టే థాట్స్, ఇంకోళ్ళని కష్టపెట్టే థాట్స్, లేకపోతే ఇంకోళ్ళకి నష్టం కలిగించే థాట్స్ గనక నేను వదిలిపెడితే దాని ఫలితం నేను అనుభవించాల్సి వస్తుంది. ఆ థాట్స్ యొక్క కాన్సిక్వెన్సెస్ ఐ విల్ హ్యావ్ టు ఫేస్. Whereas if I have left the thoughts which are good for everybody, everybody derives benefit. So there is a point which we have to note from the Coleridge అని ఆయన చెప్పిన దాని దీంట్లో, ఆయన ఆ కొటేషన్ లో. నెక్స్ట్ ఉపశీర్షిక ఏమిటంటే ఈ చాప్టర్ లో on the reward and punishment of the ego, on the reward and punishment of the ego అనేది నెక్స్ట్ ఉపశీర్షిక. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఎంక్వైరీ is asking, I have heard you say that the ego, whatever the life of the person he incarnated in may have been on earth, is never visited with post-mortem punishment. I have heard you say that the ego, whatever the life of the person he incarnated in may have been on earth, is never visited with post-mortem punishment. మరణము తర్వాత వచ్చే పనిష్మెంట్ అనేది, పోస్ట్-మార్టం పనిష్మెంట్ అనేది అది మళ్ళీ మళ్ళీ విజిట్ చేయదు అన్నట్టుగా మీరు చెప్పడం విన్నాను అంటున్నాడు. థియోసఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్, నెవర్ ఎక్సెప్ట్ ఇన్ వెరీ ఎక్సెప్షనల్ అండ్ రేర్ కేసెస్ ఆఫ్ విచ్ వీ విల్ నాట్ స్పీక్ హియర్, యాజ్ ద నేచర్ ఆఫ్ ద పనిష్మెంట్ ఇన్ నో వే అప్రోచెస్ ఎనీ ఆఫ్ యువర్ థియలాజికల్ కన్సెప్షన్స్ ఆఫ్ డామినేషన్. క్రిస్టియానిటీలో యూ విల్ బి డామ్డ్ అంటే యూ విల్ బి థ్రోన్ ఇన్ టు హెల్, యూ విల్ బి థ్రోన్ ఇన్ టు హెల్ ఫైర్. నిన్ను నరకములో ఒక అగ్నిలో తోయబడదు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటుంటారు. అలాంటి డామినేషన్ అనేది, అలాంటి కాన్సెప్ట్, అలాంటి విషయాన్ని మేము నమ్మట్లేదు అని చెబుతోంది. నెవర్ ఎక్సెప్ట్ ఇన్ వెరీ ఎక్సెప్షనల్ అండ్ రేర్ కేసెస్ ఆఫ్ విచ్ వీ విల్ నాట్ స్పీక్ హియర్. There must be another place where we can discuss this, but we will not discuss it here అని చెబుతోంది. As the nature of the punishment in no way approaches any of your theological conceptions of damnations. So the punishment which may be there is not like what you have already formed an opinion. Damnation అలాంటివి, you have formed an opinion of there is a hell, there is a hellfire, all those things are there. Such damning or condemning that person is not there అని చెప్పి. సో ఒక మనిషిని తృణీకరించి కింద పారేసి నువ్వు ఈ పనులు చేశావు కాబట్టి అని అలాంటి సిస్టమ్ ఆఫ్ పనిష్మెంట్ లేదు అని చెబుతోంది. ఎంక్వైరీ ఈజ్ ఆస్కింగ్, బట్ ఇఫ్ ద ఈగో ఈజ్ పనిష్డ్ ఇన్ దిస్ లైఫ్ ఫర్ ద మిస్డీడ్స్ కమిటెడ్ ఇన్ ప్రీవియస్ లైఫ్స్, then it ought to be rewarded also, whether here or when disincarnated. But if the ego is punished in this life for the misdeeds committed in previous lives, then it ought to be rewarded also, whether here or when discarnated. ఈ శాశ్వత ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఈగో అనేది పాత జన్మలలో చేసిన
తప్పుడు పనులకి పనిష్మెంట్ అనుభవించేటైతే మంచి పనులకు కూడా బహుమానాలు అవి రిసీవ్ చేసుకోవాలి కదా, మంచి ఫలితములు సత్ఫలితములు అది రిసీవ్ చేసుకోవాలి కదా అని అంటున్నాడు క్వశ్చనర్, ఎంక్వైరర్. ఇవిడు అంటోంది థియాసఫిస్ట్. అండ్ సో ఇట్ ఈస్. అవును, నువ్వు చెప్పింది కరెక్టే అంటోంది. ఇఫ్ యూ డు నాట్ అడ్మిట్ of any punishment outside of this earth, it is because the only state the spiritual self knows of hereafter is that of an unalloyed bliss. And so it is, if you do not admit of any punishment outside of this earth, it is because the only state the spiritual self knows of hereafter is that of unalloyed bliss. So the rewards also take place. బహుమతులు లేకపోతే సత్ఫలితములు ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే మనం ఇఫ్ యూ డు నాట్ అడ్మిట్ ఆఫ్ ఎనీ పనిష్మెంట్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఎర్త్, ఈ భూమండలంలో కాకుండా ఇంకెక్కడో పనిష్మెంట్ జరగాలి అంటే వాళ్ళ ప్రకారం హెల్లో నానా రకములైన పనిష్మెంట్స్ ఉంటాయని చెప్తున్నారు కదా. వాళ్ళ క్రిస్టియానిటీలో కూడా కాదు, మన దాంట్లో కూడా చాలా సనాతన ధర్మంలో కూడా కొన్ని చోట్ల ఇవి చెప్పబడ్డాయి, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పబడ్డాయి. కాబట్టి ఎక్కడో జరగడం కాదు పనిష్మెంట్ ఎప్పుడు ఎర్త్ మీదే జరుగుతుంది. పోయిన జన్మ చేసిన దానికి నెక్స్ట్ జన్మలో జరుగుతుంది అనే మాట మళ్ళీ చెబుతోంది. పనిష్మెంట్ అవుట్ సైడ్ దిస్ ఎర్త్, ఇట్ ఈస్ బికాస్ ద ఓన్లీ స్టేట్ ద స్పిరిచువల్ సెల్ఫ్ నోస్ ఆఫ్ హియర్ ఆఫ్టర్ ఈస్ దట్ ఆఫ్ అనలాయిడ్ బ్లిస్. ఎందుకు ఇంకో చోట జరగట్లేదంటే అవన్నీ ఈ దేహాలను పడిపోయిన తర్వాత ఒక ఏరియాకి చేరుతున్నాడు, అక్కడ ఎటువంటి కల్మషము ఇంకో విధానమైన డైల్యూషను లేని బ్రహ్మానందంలో మునిగి తేలుతున్నాడు అక్కడ. అంటే దేవచానిక్ ప్లేన్కి వెళ్ళినప్పుడు బ్రహ్మానందంలో మునిగి తేలుతాడు. కాబట్టి అక్కడ పనిష్మెంట్ రిసీవ్ చేసుకోవడం కుదరదు. ఇఫ్ దెర్ ఈస్ పనిష్మెంట్ ఎట్ ది ఆస్ట్రల్ బాడీ లెవెల్, ఈ శరీరం ఆస్ట్రల్ బాడీలో ఉన్నప్పుడు అతను అనుభవించేది ఏంటంటే ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలను ఇంకా తీర్చుకుందామని ట్రై చేస్తూ ఉంటాడు. చేస్తున్నప్పుడు అతనికి ఆ వెసులుబాటు దొరకదు, వెసులుబాటు కలగదు. కాబట్టి అక్కడ హీ సఫర్స్ ఆస్ట్రల్ ప్లేన్ లో. ద ఆస్ట్రల్ ప్లేన్ హీ సఫర్స్ బికాస్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు సాటిస్ఫై వాట్ ఆర్ ద డిజైర్స్ హీ క్యారీడ్ ఫర్దర్. సో దెర్ ఇస్ నో వే ఇన్ విచ్ హీ కెన్ సాటిస్ఫై బికాస్ హీ హెస్ నో ఫిజికల్ బాడీ అండ్ హీ కెనాట్ కమ్ అండ్ దో హీ కెన్ విజిట్ astrally a particular place where he used to frequent in the evening to have a drink and he sees all his friends there, he cannot hold the bottle or he cannot talk to his friends. That is hell. అంతకుముందు సాయంకాలం పూట వెళ్ళి ఒక మద్యం పుచ్చుకునే అలవాటు ఉన్న వాడికి ఆ ప్రదేశానికి వెళ్ళే అవకాశం అయితే ఆస్ట్రల్లో దొరుకుతుంది. ఫిజికల్ దాంట్లోకి వెళ్ళి చూడగలడు, పైనుంచి చూడగలడు. ఫ్రెండ్స్ అందరూ తాగుతున్నారని చూస్తూ ఉంటాడు, ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు, ఆ బాటిల్ పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. హీఈస్ ఇన్ అ డిఫరెంట్ ప్లేన్, దిస్ ఫిజికల్ ప్లేన్ ఈస్ డిఫరెంట్. సో ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్, ఈజ్ నాట్ ఏబుల్ టు టాక్ టు దెమ్, ఈజ్ నాట్ ఏబుల్ టు టచ్ ఎనీథింగ్. సో అది ఒక రకంగా హెల్ అని. కాబట్టి ఇవి ఉన్నాయి, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ బియాండ్ దిస్, చాలా నేను చేసిన క్రూర కర్మముల యొక్క రిజల్ట్ నేను ఎట్లా అనుభవించాలి అంటే హౌ డు ఐ ఫేస్ దట్ ఈస్ ఓన్లీ విత్ ది నెక్స్ట్ బాడీ విచ్ ఐ టేక్ వెన్ ఐ కమ్ బ్యాక్ ఫర్ ద నెక్స్ట్ టైం. సో ఇలా కాకుండా ఈ పనిష్మెంట్ ఇంకో చోట బయట ఎక్కడో జరుగుతుంది అని విషయాన్ని కనుక పక్కన పెట్టేస్తే ఎక్కడికి చేరతాడు మనిషి అంటే అనలాయిడ్ బ్లిస్ ఉన్న చోటికి చేరతాడు. ఎలాయ్ అంటే రెండు విషయాలు కలవడం. ఎలాయ్, కాపర్ అండ్ గోల్డ్ put together, the gold becomes stronger. That's why some element of copper is added to our ornaments. So alloying ante bringing together two things. Unalloyed means absolutely there are no manchi chedu manche una chotu, there is no different feeling there. Everything is blissful, everything is wonderful, everything is beautiful, everything is united. అంతా ఒకటిగానే కనిపిస్తుంది, అంతా సంగీతమయంగా ఉంటుంది, అంతా ఆనందమయంగా ఉంటుంది. అందుకనే దానికి పేరు ఆనందమయ కోశం అని కూడా అన్నట్టున్నారు. కాబట్టి ఇది ఉందయ్యా, ఈ స్టేట్ ఉంది అని చెబుతోంది. ఎంక్వైరర్ ఈజ్ ఆస్కింగ్ వాట్ డూ యూ మీన్ అంటున్నాడు. ఏమిటి దాని అర్థం? వాట్ ఈస్ దట్ యు ఆర్ సేయింగ్? థియోసఫిస్ట్ ఈజ్ నౌ ఆన్సరింగ్ సింప్లీ దిస్: crimes and sins committed on a plane of objectivity and in a world of matter cannot receive punishment in a world of pure subjectivity. The whole sentence is in italics. What do you mean? And adigadu enquirer. The answer is simply this: crimes and sins committed on a plane of objectivity and in a world of matter cannot receive punishment in a world of pure subjectivity.
ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో, వస్తు ప్రపంచంలో జరిగిన క్రైమ్స్ కానీ, సిన్స్ కానీ, చేసిన నేరాలు కానీ, పాపాలు కానీ, ఇవన్నీ కూడా ఇలాంటి మ్యాటర్తో ఉన్న ఆబ్జెక్టివ్గా ఉన్న ప్లేన్లో కాకుండా ఏదైతే నెక్స్ట్ ప్లేన్ ఉందో సబ్జెక్టివ్గా ఉంది, అక్కడ ఆబ్జెక్టివ్గా లేదు. అంటే ఊరికే కాన్షియస్నెస్ మటుకు ఉంది అక్కడ. ఆ సబ్జెక్టివ్ స్టేట్లో పనిష్మెంట్ రిసీవ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ప్యూర్ సబ్జెక్టివిటీ ఎక్కడుంది? దేవచానిక్ ప్లేన్ లో ఉంది. కాబట్టి ఆ దేవచానిక్ ప్లేన్ లో ఉండే స్థితిలో ఇక్కడ చేసిన ఆబ్జెక్టివ్ వరల్డ్ లో చేసిన, ఆబ్జెక్టివ్ బాడీతో చేసిన నేరాలు కానీ లేకపోతే పాపాలకు కానీ అక్కడ శిక్ష పడదు అని చెబుతోంది. అంటే సబ్జెక్టివ్ వరల్డ్, ఆబ్జెక్టివ్ వరల్డ్, వస్తు ప్రపంచము, వస్తువు లేని ప్రపంచము, శూన్యతతో నిండిన ప్రపంచము, లేకపోతే కాన్షియస్నెస్ ఉంది, ఆ కాన్షియస్నెస్ అంతా ఆనందమయం అక్కడ ఉండి, అక్కడ అలాంటి చోట ఆనందమయమైన ఆ ప్రదేశంలో, కాన్షియస్నెస్ ఉన్న ప్రపంచంలో ఈ శిక్షలు అమలు చేయబడవు. We believe in no hell or paradise as localities. We believe in no hell or paradise as localities. In no objective hellfires and worms that never die, nor in any Jerusalem with streets paved with sapphires and diamonds. We believe in no hell or paradise as localities, in no objective hellfires and worms that never die, nor in any Jerusalem with streets paved with sapphires and diamonds. అంటే పనిష్మెంట్ పొందడానికి మీ మతంలో చెప్పినట్టు హెల్ ఫైర్స్ కానీ, అంటే అగ్ని జ్వాలలు దాంట్లో పడేసి కాల్చడం అలాంటిది కానీ, అసలు హెల్లు, పారడైజు, స్వర్గము, నరకము అనేవి ఒక ప్రదేశాలే కాదని చెబుతోంది, లొకాలిటీసే కాదు. వి బిలీవ్ ఇన్ నో హెల్ ఆర్ పారడైజ్ as లొకాలిటీస్. ఎక్కడో ఒక చోట హెల్ అనే ఒక చోట, కొద్దిగా పైకి వెళ్తే స్వర్గం అనే చోట అనేవి లొకాలిటీసే కావు, ప్రదేశాలే కావు అని చెప్పింది ముందర. దాని తర్వాత ఏం చెప్పిందంటే ఈ ఫైర్స్ అనేవి లేవు, హెల్ ఫైర్స్ అనేవి లేవు, లేకపోతే ఏవో పురుగులు నీ మీద పాకిస్తారో నేను కుడుతూ ఉంటాయి అనడానికి అవి కూడా లేవు, అలాంటివి కూడా లేవు. అవి చనిపోవుట పురుగులు వాళ్ళ ప్రకారం, అవి బాధిస్తూ ఉంటాయిట. ఎంత దాకా బాధిస్తాయి? వీడు తప్పంతా పోయేదాకా. అది వాళ్ళకి చెప్పే విషయం. అండ్ ఇన్ ఎనీ జెరూసలేం విత్ స్ట్రీట్స్ పేవ్డ్ విత్ సఫైర్స్ అండ్ డైమండ్స్. అంటే హెవెన్ అంటే ఎలా ఉంటుందంటే, జెరూసలేం సిటీలో, మనం ఉన్న సిటీలో డైమండ్స్ తో, రత్నములతో లేకపోతే డైమండ్స్ తో, సఫైర్స్ తో పొదగబడిన రోడ్స్ ఉన్న ప్రదేశంలో నువ్వు జీవిస్తూ ఉంటావు, నువ్వు స్వర్గంలో ఉంటే అని చెప్తారేమో ఆ మతంలో. కాబట్టి అలాంటిది కూడా ఏమి ఉండదు అని చెబుతోంది. కాబట్టి దీస్ ఆర్ నాట్ ప్లేసెస్, హెల్ అండ్ హెవెన్ ఆర్ నాట్ ప్లేసెస్. కాబట్టి అలాంటి ప్లేసెస్ లేవు. అలాగే హెల్ ఫైర్ అనేది లేదు, ఇంకో రకమైన పనిష్మెంట్ లేదు. అలాగే ఈ రక్త ఖచ్చితమైన ప్రదేశం కలిగిన జెరూసలేం అంటే సిటీ, నువ్వు ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊరే చాలా అందంగా, బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. కాదు, ఈ సబ్జెక్టివ్ వరల్డ్ కి ఆబ్జెక్టివ్ వరల్డ్ కి సంబంధమే లేదు. ఈ వస్తు ప్రపంచానికి ఆ వస్తువులు లేని, శూన్యతతో నిండిన, ఆనందంతో నిండిన కాన్షియస్నెస్. శూన్యం ఎందుకంటున్నానంటే అక్కడ ఎక్స్పాన్సివ్, వేరే వస్తువులు లేకుండా ఎక్స్పాన్సివ్ ఇది ఉంది. అయితే ఈ జనాలందరూ ఎవరైతే ఆ ప్లేన్ కి వెళ్ళారో వాళ్ళందరూ కనిపిస్తూ ఉంటారట. ఆ పైనుంచి కింద కూడా చూడవచ్చు వాళ్ళు. సపోజ్ సంబడి హ్యాస్ రీచ్డ్ హెవెన్ and they want to see from there how his family is getting along. He can see, I believe, from there. But these people cannot see them. The people who are on earth cannot see them. కింద ఉన్న వాళ్ళు వాళ్ళని చూడలేరు, కానీ వాళ్ళకి దివ్య దృష్టి వస్తుంది కదా అక్కడికి వెళ్ళినందువల్ల. దేవతల ప్రపంచంలో ఉన్నారు కదా, కాబట్టి they will be able to see the people down below. So this is something which is given. We believe in no hell or paradise as localities, in no objective hellfires and worms that never die. ఇక్కడ ఆబ్జెక్ట్ కి అవకాశమే లేదు, సబ్జెక్టివ్ వరల్డ్ అది, వస్తు ప్రపంచం కాదు. కాబట్టి ఆబ్జెక్టివ్ హెల్ ఫైర్ కానీ, వర్మ్స్ విచ్ నెవర్ డై కానీ లేవు. నాట్ ఇన్ ఎనీ జెరూసలేం. జెరూసలేం ఇస్ అ సిటీ. సో జెరూసలేం లాంటి డైమండ్స్ ని, సఫైర్స్ ని పొదగబడిన రోడ్లు ఉన్న, లేకపోతే వీధులు ఉన్న ప్రదేశం కూడా ఉండదు. వాట్ వి బిలీవ్ ఇన్ ఈజ్ అ పోస్ట్ మార్టం స్టేట్ ఆఫ్ మెంటల్ కండిషన్ such as we are in during a vivid dream. What we believe in is a post-mortem state or a mental condition such as we are in during a vivid dream. బాగా జ్ఞాపకం వస్తున్న ఒక కల లాంటి ప్రదేశంలో మరణము తర్వాత
అలాంటి స్టేట్లో, అలాంటి మానసిక పరిస్థితిలో మనిషి ఉంటాడు. వాట్ వి బిలీవ్ ఇన్ ఈజ్ ఎ పోస్ట్ మార్టం స్టేట్ ఆర్ మెంటల్ కండిషన్ సచ్ యాజ్ వీఆర్ డ్యూరింగ్ ఎ వివిడ్ డ్రీమ్. డ్రీమ్ లో చాలా క్లియర్ గా అన్ని కనిపిస్తున్నట్టుగా అక్కడ కూడా క్లారిటీ ఆఫ్ విజన్ ఉందన్నమాట. అది దట్స్ వాట్ షీ సజెస్టింగ్. క్లారిటీ ఆఫ్ విజన్ ఉంది. ఆ వివిడ్ డ్రీమ్ లో ఎలా అయితే ఉంటుందో అలాగా నో అబ్జెక్టివ్ హెల్ ఫైర్స్ అండ్ వర్మ్స్ దట్ నెవర్ డై nor in any Jerusalems with streets paved with sapphires and diamonds. What we believe in is a post-mortem state or mental condition such as we are in during a vivid dream. So this we have seen. The next sentence, we believe in an immutable law of absolute love, justice and mercy. We believe in an immutable law of absolute love, justice and mercy. మార్చలేని శాసనము, దాంట్లో ఏముంది? అబ్సల్యూట్ లవ్, ఇంకో విషయమే లేదు, అంతా ప్రేమే ఉంది, అక్కడ ప్రేమతత్వమే ఉంది. అలాగే న్యాయమే ఉంది, అలాగా దయ ఉంది. ఈ మూడు సమ్మిళితమైన మార్పుకి అవకాశం లేని ఒక శాసనాన్ని మేము నమ్ముతాము. వి బిలీవ్ ఇన్ అన్ ఇమ్యూటబుల్ లా ఆఫ్ అబ్సల్యూట్ లవ్, జస్టిస్ అండ్ మెర్సీ. లవ్ లో కొంత కల్మషం ఉండడానికి, న్యాయంలో కొంత అన్యాయం ఉండడానికి, అలాగే మెర్సీలో కొంత క్రూరత ఉండడానికి అవకాశం లేదు. అబ్సల్యూట్ లవ్, అబ్సల్యూట్ జస్టిస్, అబ్సల్యూట్ మెర్సీ, ఈ మూడు ఇలాంటి కలిసినవి ఒక శాసనం ఉంది. ఆ శాసనాన్ని కూడా మనం ఏం మార్చలేము. ఇమ్యూటబుల్, మ్యూట్ ఇస్ చేంజ్, ఇమ్యూటబుల్, మ్యూటేషన్ ఇస్ చేంజ్, ఇమ్యూటబుల్ మీన్స్ వి కాంట్ చేంజ్. అలాంటి శాసనం ఉంది అని చెబుతోంది. అండ్ బిలీవింగ్ ఇన్ ఇట్ వి సే, అండ్ బిలీవింగ్ ఇన్ ఇట్ వి సే whatever was the sin and whatever were the dire results of the original karmic transgression of the now incarnated egos, no man or the outer material and periodical form of the spiritual entity can be held with any degree of justice responsible for the consequences of his birth. Whatever was the sin and whatever were the dire results of the original karmic transgression of the now incarnated egos, no man or the outer material and periodical form of the spiritual entity can be held. Whatever was the sin and whatever were the dire results of the original karmic transgressions of the now incarnated egos, no man can be held with any degree of justice responsible for the consequences of his birth. So this is what the parenthesis lo there is an explanation given. ఏ పాపము చేసినా, ఎటువంటి కర్మ ద్వారా మన పనులు, ఆ కర్మ శాసనముని, ట్రాన్స్గ్రెషన్ అంటే అతిక్రమించడం ఒక రకంగా, ఒరిజినల్ కార్మిక్ ట్రాన్స్గ్రెషన్ ని అతిక్రమించకుండా కొత్తగా వచ్చిన ఈగో ఏదైతే ఉందో అది దానికే ఇవ్వబడుతుంది. వాట్ ఎవర్ ఈస్ డ్యూ టు దట్ విత్ ఎనీ డిగ్రీ ఆఫ్ జస్టిస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ బర్త్. ఏదైతే ఎక్కడ జన్మ ఎత్తవలనో ఆ కాన్సిక్వెన్సెస్ అవన్నీ కూడా ఆ కొత్త జన్మ ఎత్తిన వాళ్ళే రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది, లేకపోతే రెస్పాన్సిబిలిటీ అలా ఫిక్స్ అవుతుంది అని. సో నో క్వశ్చన్ ఆఫ్ చాయిస్. యూ హ్యావ్ డన్ సంథింగ్, you have to face that, and through that karma which you have done, you will come down and experience what needs to be experienced. ఏదైతే అనుభవించాలో అది అనుభవించడానికి మనం చేసిన కర్మల మీద ఆధారపడి మన నెక్స్ట్ జన్మ ఏర్పడి దానితో ఆ బాడీతో కిందికి వచ్చి అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి ముందుకు వెళుతూ ఉంటాము, ముందు జీవితం సాగిస్తూ ఉంటాము. సో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఓన్ యాక్షన్స్. మంచి కర్మలు చేస్తే మంచి సత్ఫలితములు వస్తాయి, మిస్డీడ్స్ చేస్తే దాని ఫలితం కూడా అనుభవించాల్సి వస్తుంది. సత్ఫలితములు ఎక్కడ అనుభవిస్తాడు? దేవచానిక్ ప్లేన్ లో అనుభవిస్తాడు. ఈ దుష్కర్మల ఫలితములు ఎక్కడ అనుభవిస్తాడు? నెక్స్ట్ జన్మలో కిందికి వచ్చినప్పుడు, నెక్స్ట్ జన్మలో ఆ కొత్త శరీరం పెట్టుకున్నా కూడా అవన్నీ ఎక్కడి నుంచి వచ్చి పడుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే వీటికన్నిటికీ మూలం పోయిన జన్మలో నేను చేసిన కర్మలు అని గుర్తెరిగిన వాడు దాన్ని ఆనందంగా స్వీకరిస్తూ మొదలుపెట్టాడు. హీ డస్ నాట్ ఆస్క్ టు బి బార్న్, హీ డస్ నాట్ ఆస్క్ టు బి బార్న్, నార్ కెన్ హీ చూస్ ద పేరెంట్స్ దట్ విల్ గివ్ హిమ్ లైఫ్. హీ డస్ నాట్ ఆస్క్ టు బి బార్న్, నార్ కెన్ హీ చూస్ ద పేరెంట్స్ దట్ విల్ గివ్ హిమ్ లైఫ్. ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ హీ ఈస్ ఎ విక్టిమ్ టు హిస్ ఎన్విరాన్మెంట్, ద చైల్డ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఓవర్ which he has no control. And if each of his transgressions were impartially investigated, it would be found that in 9 out of every 10 cases, he was the one sinned against rather than the sinner. Life is at best a heartless play, a
a stormy sea to cross, and a heavy burden often too difficult to bear. The greatest philosophers have tried in vain to fathom and find out its reason, and except those who had the key to it, namely the Eastern sages, have all failed. Life is as Shakespeare describes it, and quotation on it. He does not ask to be born, nor can he choose the parents that will give him life. ఇది మనకందరికి తెలిసిన విషయమే. ఎక్కడ ఎవరికి పుట్టాలి అనేది అతను డిసైడ్ చేయడు. అంటే అతను చేసిన కర్మలు ఒక రకంగా ఎక్కడ జన్మ ఎత్తవలే అని డిసైడ్ చేస్తుంది. కానీ నాకు ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో షుడ్ బి మై ఫాదర్ అండ్ మదర్ అని చూస్ చేయడానికి లేదు అని చెబుతాం. ఐ కెనాట్ చూస్. సిమిలర్లీ ఎట్ వాట్ టైమ్ షుడ్ ఐ కమ్ బ్యాక్ అనేది కూడా నా చేతిలో లేదు. బట్ మనకి చెప్పేది ఏమిటంటే ఇక్కడ ఈ చేసిన సత్ఫలితాల టైం అంతా అయిపోతున్నప్పుడు హీ గెట్స్ అన్ ఇండికేషన్ దట్ హీ హస్ టు కమ్ డౌన్. చేసిన సత్ఫలితాల టైం అంతా అక్కడ స్పెండింగ్ టైమ్ ఇన్ హెవెన్లీ వరల్డ్ అయిపోతున్నప్పుడు, దేవచానిక్ ప్లేన్ లో జీవించడం అనేది ముగుస్తున్నప్పుడు తనకి ఇండికేషన్ వస్తుంది. సో దట్ ది జర్నీ డౌన్వర్డ్ కమెన్సెస్. సో అది మళ్ళీ కిందికి వస్తున్నప్పుడు ఆ కర్మ తగులుకోవడం, కిందికి వస్తున్నప్పుడు ఆ ఒక్కొక్క బాడీ అక్కడ ఉన్న ప్రదేశంలో ఉన్న అణువులతో ఆ ప్లేన్ లో తయారవడం, అలా వచ్చి కిందికి. హీఈస్ ఎ విక్టిమ్ ఆఫ్ హిజ్ ఎన్విరాన్మెంట్. పరిస్థితుల వల్ల బాధింపబడ్డాడు. ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ హీఈస్ ఎ విక్టిమ్ టు హిజ్ ఎన్విరాన్మెంట్, ద చైల్డ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఓవర్ విచ్ హీ హాజ్ నో కంట్రోల్. సో ఈ సర్కమ్స్టాన్సెస్ మీద కానీ, తర్వాత ఆ ఉన్న ఎన్విరాన్మెంట్ పరిస్థితుల మీద కానీ అతనికి కంట్రోల్ లేదు. వాతావరణం, ఎన్విరాన్మెంట్ అంటే ఏ వాతావరణంలో పుట్టాలి, ఏ సర్కమ్స్టాన్సెస్ మీద, వీటి మీద కంట్రోల్ లేదు అతనికి. విచ్ హ్యాస్ నో కంట్రోల్. And if each of his transgressions were impartially investigated, it would be found that in 9 out of every 10 cases, he was the one sinned against rather than the sinner. So, transgressions ఏవైతే జరిగాయో అధిగమించి, కర్మను అధిగమించి దుష్కర్మలు చేసిన వాళ్ళ కింద అనుకోవాలి transgressions. If each of his transgressions were impartially investigated, ఇతను చేసిన పనులన్నీ గనక జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేస్తే, ఇంపార్షియల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే, ఆబ్జెక్టివ్ గా ఉంటూ చూస్తే, ఇట్ వుడ్ బి ఫౌండ్ దట్ ఇన్ 9 out of every 10 cases he was the one sinned against rather than the sinner. ఇతను పాపి కాదు, ఇతని ఎడ కొంతమంది దుష్కర్మలు చేశారేమో, పాపాలు చేశారేమో ఇతని ఎడ అనేది కనపడుతుంది అని చెబుతోంది ఆవిడ. లైఫ్ ఈజ్ ఎట్ బెస్ట్ ఏ హార్ట్లెస్ ప్లే, ఏ స్టార్మీ సీ టు క్రాస్. లైఫ్ ఈజ్ ఎట్ బెస్ట్ ఏ హార్ట్లెస్ ప్లే, a stormy sea to cross, and a heavy burden often too difficult to bear. జీవితము హృదయం లేని అంటే ఒక క్రూరమైన ఒక ఆటలాగా అనిపిస్తుంది, తుఫానుతో నిండిన ఒక సీలా కనిపిస్తుంది, అది క్రాస్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాగే హెవీ బర్డన్ ఆఫన్ టూ డిఫికల్ట్ టు బేర్. ఈ కర్మ యొక్క బరువు ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, బర్డెన్ చాలా భారంగా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెబుతోంది. The greatest philosophers have tried in vain to fathom and find out its reason, and except those who had the key to it, namely the Eastern sages, they have all failed. Life is as Shakespeare describes it. This is the quotation. But a walking shadow, a poor player, that struts and frets his hour upon the stage, and then he is heard no more. It is a tale told by an idiot, full of sound and fury, signifying nothing. Nothing in its separate parts, yet of the greatest importance in its collectivity or series of lives. In any case, almost every individual life is, in its full development, a sorrow. In any case, almost every individual's life is, in its full development, a sorrow. And are we to believe that poor, helpless man, after being tossed about like a piece of rotten timber on the angry billows of life, is, if he proves too weak to resist them, to be punished by sempiternity of damnation or even a temporary punishment? Never. So, ఈ విషయాలన్నీ ఆవిడ క్రైస్తవ మతములో ఉండే బిలీఫ్స్ మీద ఆధారపడి చెప్పింది. నథింగ్ ఇన్ ఇట్స్ సెపరేట్ పార్ట్స్, at the greatest importance in its collectivity of series of lives. In any case, almost every individual life in its full development a sorrow. ప్రతి జీవితంలో కూడా దుఃఖం ఎక్కువ ఉంది అని. And are we to believe that poor helpless man,
after being tossed about like a piece of rotten timber on the angry billows of life, is, if he proves too weak to resist them, to be punished by sempiternity of damnation or even a temporary punishment. కాబట్టి ఇతన్ని అటు ఇటు విసిరేయబడ్డాడు, పాడైపోయిన కొయ్య ముక్కలాగా. అతనికి ఈ పనిష్మెంట్, డామినేషన్ అనేది జరుగుతుందా? నెవర్ అంటోంది. వేర్ ఎ గ్రేట్ ఆర్ అన్ యావరేజ్ సిన్నర్, గుడ్ ఆర్ బ్యాడ్, గిల్టీ ఆర్ ఇన్నోసెంట్, once delivered of the burden of physical life, the tired and worn out Manu or thinking ego has won the right to a period of absolute rest and bliss. Where a great or an average sinner, good or bad, guilty or innocent, once delivered of the burden of physical life, the tired and worn out Manu or thinking ego has won the right a period of absolute rest and bliss. So ఒక మనిషి ఉన్నాడు, అతను యావరేజ్ సాధారణ మనిషి అయినా కూడా, సాధారణంగా కొన్ని పాపాలు చేసినా కూడా, మంచి ఉన్నా చెడు ఉన్నా, దేనికైనా అతనికి లోపల గిల్టీ ఫీలింగ్ ఉన్నా, ఇన్నోసెంట్ గా ఉన్నా, ఒకసారి గనక ఈ బర్డెన్ అంతా, ఫిజికల్ లైఫ్ బర్డెన్ అంతా గనక వదిలేసినప్పుడు, అతన్ని వీడినప్పుడు, ద టైర్డ్ అండ్ వోర్న్ అవుట్ మను, ఈ బతుకులో జీవితంలో విసిగి వేసారిన వాడు, అతనికి హీ విన్స్ ఎ రైట్ టు ఎ పీరియడ్ ఆఫ్ అబ్సల్యూట్ రెస్ట్ అండ్ బ్లిస్ అని. అతనికి పీరియడ్ ఆఫ్ అబ్సల్యూట్ రెస్ట్ అండ్ బ్లిస్, ఆనందంగా సేద తీరడానికి అవకాశం దొరుకుతుంది అని చెబుతోంది. కాబట్టి ఏవైతే పనిష్మెంట్స్ జరగాలో ఆ పనిష్మెంట్స్ కి కొత్త శరీరము, కొత్త బాడీ నెక్స్ట్ జన్మలో దొరుకుతాయి. బట్ అంతకుముందు నేను ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని ఇన్నోసెంట్ గా తప్పులు చేసినా, రైట్ చేసినా, నాకు లోపల గిల్టీ ఫీలింగ్ ఉన్నా లేకపోయినా, నేను పైకి వెళ్ళిన తర్వాత ఈ బర్డన్ అంతా దింపేసి ఏమాత్రము కల్మషము లేని ఖచ్చితమైన సేద తీర్చడానికి, అలాగే ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది అని చెబుతోంది. The same unerringly wise and just rather than merciful law which inflicts upon the incarnated ego the karmic punishment for every sin committed during the preceding life on earth has provided for the now disembodied entity a long lease of mental rest and the entire oblivion of every sad event, to the smallest painful thought that took place in its last life as a personality, leaving in the soul memory nothing but the reminiscence of that which was bliss or which led to happiness. ఇంత పెద్ద సెంటెన్స్, ఒకటే సెంటెన్స్. ఏమాత్రము తప్పుకు అవకాశం లేకుండా, అనెర్రింగ్లీ వైజ్ అండ్ జస్ట్, చాలా న్యాయంగా, చాలా జ్ఞానముతో ఉన్న మెర్సిఫుల్ లా, దయతో ఏర్పాటు చేసిన శాసనము, which inflicts upon the incarnated ego the karmic punishment. Incarnated ego అంటే ఏదైతే ఈగో మళ్ళీ జన్మ ఎత్తిందో దాన్ని మీకు కార్మిక్ పనిష్మెంట్ ఎలాగైతే ఇస్తోందో, అత గత జన్మ మీద ఆధారపడిన కర్మల వల్ల వచ్చే పనిష్మెంట్ ఏర్పాటు చేస్తోందో, అలాంటిదే డిజెంబార్డ్ ఎంటిటీకి, ఈ బాడీస్ అన్ని పోయిన తర్వాత ఉన్న ఒక జీవికి ఏమి జరిగినా అంతకు ముందు ఒక బ్లిస్, ఒక ఆనందము కలిగే ప్లేసు, ఒకటి రెస్ట్ తీసుకునే ప్లేసు, సేద తీరడానికి ఉండే జాగా కలగజేస్తోంది అని. అంటే నేను సెంటెన్స్ అంతా ట్రాన్స్లేట్ చేయలేదు, దాని మీనింగ్ ఏమిటంటే అది కార్మిక్ పనిష్మెంట్ కి కొత్త జన్మ, కొత్త బాడీ కిందికి వచ్చినప్పుడు ఈగో అనుభవిస్తోంది అన్నారు. ఎలా అనుభవిస్తోంది? కొత్త జన్మలో కొత్త బాడీతో కిందికి వచ్చినప్పుడు పాత జన్మ యొక్క దుష్ఫలితములని, లేకపోతే కొన్నిసార్లు మంచి పని చేసి ఉంటే మంచి పనులకి మంచి ఫ్యాకల్టీస్ తో పుట్టడానికి అవకాశం ఉంటే మంచి ఫ్యాకల్టీస్ తో విద్వత్తుతో పుట్టడం, అవన్నీ జరుగుతోంది. అయితే ఈ ఫిజికల్ బాడీస్ అన్ని వదిలేసిన తర్వాత, డిజెంబాడీ అయిపోయిన తర్వాత, డిజెంబాడీ అంటే ఈ బాడీస్ అన్ని వదిలేసిన తర్వాత ఆ ఉన్న ఎంటిటీ ఏదైతే ఉందో అది హయ్యర్ మెంటల్ ప్లేన్ లో, దాన్ని దేవచానిక్ ప్లేన్ లో, దానికి డిజర్వింగ్ గా ఎంతైతే రెస్ట్, ఎంతైతే ఆనందం కలగాలో అది కలగజేస్తోంది. అది ఒక రకంగా రివార్డే కదా ఫర్ ఆల్ ది హార్డ్ వర్క్ ద ప్రీవియస్ జన్మలో అతను చేసిన దానికి. కాబట్టి అది జరుగుతోంది అని చెబుతోంది. Plotinus, who said that our body was the true river of Lethe, for souls plunged into it forget all. Plotinus అనే ఫిలాసఫరు ఏమంటాడంటే, మన శరీరము ఒక లెథే అనే రివర్. సరే, మనం ఊరికే మనకు బాగా ఈజీగా అర్థం అవ్వాలంటే గంగా లాంటి రివర్ లో ఈ ఆత్మలన్నీ మునిగి అన్నిటినీ మర్చిపోతాయి, అంత దుఃఖాన్ని మర్చిపోతాయి, అంత కష్టాన్ని మర్చిపోతాయి, అన్ని పడ్డ శ్రమ అంతా కూడా మర్చిపోయి హాయిగా రెస్ట్ తీసుకుంటుంది, హాయిగా ఆనందమయ కోశంతో జీవిస్తూ ఉంటుంది అని.
అది ప్లాటినస్ అన్నయ్య చెప్పాడు. ద సోల్స్ ప్లంజ్డ్ into that river, forget all, meant more than he said. For as our terrestrial body on earth is like Lethe, so is our celestial body in Devachan and much more. సో మనకి మామూలు జన్మలో కూడా ముందరికి వెళ్ళడం అనేది ఒక రివర్లో కొట్టుకుపోతూ ఉన్నట్టుదే. మామూలు ఫిజికల్ బాడీలో కూడా, టెరెస్ట్రియల్ బాడీలో కూడా, అంటే భూతలం మీద లేకపోతే ఈ తలముల మీద జీవిస్తున్నది ఒక రివర్లో కొట్టుకుపోయినట్టుగా, దాంతోనే సామీప్యం ఉంది. సో ఈజ్ అవర్ సెలెస్టియల్ బాడీ ఇన్ దేవచాన్ అండ్ మచ్ మోర్. దేవచాన్ లో కూడా ఆ ఆనందమయమైన స్థితిలో మునకలు వేస్తూ అన్ని ఆస్వాదిస్తూ ఏదైతే నాకు ఆనందంగా అనిపిస్తోందో అక్కడ కూర్చుంటూ అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ అన్ని చేస్తూ ఆనందంగా ఉంటాను నేను అని చెబుతోంది.